మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం నేను అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. రమేష్ గారు ఆంధ్ర మెడికల్ కాలేజీలో నాకు 1 సంవత్సరం సీనియర్. వారు నాకు అంబేద్కర్ గారి జన్మదినానికి ముందే ఓపెన్ చేసుకోవాలి విగ్రహాన్ని ఫోన్ చేశారు. చాలా షార్ట్ పీరియడ్ ఉంది, నేను రాలేకపోవచ్చు అని చెప్పడం జరిగింది. తర్వాత ఉత్తరాఖండ్లో మీ ఇద్దరం కూడా ఒక మీటింగ్లో వర్క్షాప్లో కలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇదే పరిస్థితుల్లో మీరు రావాల్సిందని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు బండారు సత్యానందరావు గారు, రమేష్ గారు ఇద్దరు కూడా డేట్ ఫిక్స్ చేసి 1 వారం రోజుల క్రితం నాకు చెప్పారు. కానీ ఈరోజు నాకు కందుకూర ఇదే ప్రోగ్రాం ఉంది. అయినప్పటికీ కూడాను డేట్ పెట్టుకొని వాయిదా వేసుకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి 2 చోట్ల కూడా అటెండ్ అవ్వాలి వచ్చారు. ఎర్లీగా 9:30 కల్లా నేను రావులపాలెం రావడం జరిగింది. 190 గురుకుల పాఠశాలలు, 1156 హాస్టల్లో మొత్తంలో కూడా బస్ సైజు అంబేద్కర్ విగ్రహాలు పెడుతున్నాం. ఈ సంవత్సరం దాదాపు 6 విగ్రహాలు పెడుతున్నాను. వచ్చే సంవత్సరం మిగిలిన పెడతాను. ఎందుకంటే వారితో ఆర్డర్ కోసం నేను మాట్లాడాను. మీరు రేట్ ఎక్కువ పెడితే మీరు తట్టుకొని కొద్ది రేటు తగ్గించండి, ఎక్కువ ఆర్డర్ ఇస్తానని చెప్పేసి వారితో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ స్కూల్లో చదివే పిల్లలకి ఎవరు ఇది ఎలా కష్టపడ్డారో స్ఫూర్తి రావాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఈ 1100 విగ్రహాలు హాస్టల్స్, అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్లో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పెడుతున్నాం. వీలైనంత వరకు రాబోయే 2-3 నెలల్లో విద్యాశాఖ లో 700 వరకు విగ్రహాలు పెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాం. కొత్తపేట శాసనసభ్యులు నా బండారు సత్యానందరావు గారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు మనం ఇక్కడ వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులకి ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరిగింది. ఎస్సీ కాలనీలో మంచినీళ్ళ పథకానికి ప్రారంభోత్సవం, సిమెంట్ రోడ్ల ప్రారంభోత్సవం, అదేవిధంగా గ్రామ సచివాలయాన్ని కూడా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం అది అభివృద్ధికి సంక్షేమానికి కట్టుబడి ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి సహకారంతో రాష్ట్రంలో అభివృద్ధికి సంక్షేమానికి పూర్తి స్థాయిలో కంకణబద్దులై ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తన అనుభవంతో ఈ 11 నెలల్లోనే 1000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు రాష్ట్రంలో నిర్మాణం చేయడం జరిగింది. అదేవిధంగా సంక్షేమ రంగానికి కూడా పెద్ద ఎత్తున నిధులను కేటాయించడం జరిగింది. ఈరోజు సచివాలయ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకోవడం జరుగుతోంది. సచివాలయాలను కూడా 3 గ్రేడ్లుగా విభజించి ఈ సచివాలయాల ద్వారా సేవలు మరింత అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. జనాభా ప్రాతిపదికన సచివాలయాలు ఇస్తున్నాం. సచివాలయం యాజ్ యూనిట్గా పూర్తి స్థాయిలో అభివృద్ధిని, సంక్షేమాన్ని భవిష్యత్తులో మీరు చూడబోతున్నారు. విద్యానిధి పథకాన్ని గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఎంత దారుణం అంటే ఆ మహనీయుని పేరు తీసేసి మాజీ ముఖ్యమంత్రి ఆ రోజు తన పేరు పెట్టుకున్నారు. అంటే ఆ పథకం మీద, ఆ మహానుభావుల మీద ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధిని అదే అర్థం చేస్తూ ఉంది. దీంతోపాటు లేటుగా చాలా తక్కువ ఇన్స్టిట్యూట్స్లో ఇచ్చారు, తక్కువ మందికి అవకాశం కల్పించారు. తిరిగి ఈ పథకాన్ని మేము ప్రారంభిస్తున్నాం. ఎక్కువ రెప్యుటేషన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్స్లో, ఎక్కువ యూనివర్సిటీల్లో ఎక్కువ మంది పిల్లలు పంపించేదానికి మేము ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా తగిన గైడ్లైన్స్ తీసుకొని రమ్మన్నారు, ప్రిపేర్ చేసుకొని రమ్మన్నారు. ప్రాసెస్లా ఉందండి. ఈ విద్యా సంవత్సరం నుంచే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకాన్ని మేము అమలు పరుస్తాం. మన మిత్ర యాప్ ద్వారా సేవలు అందిస్తున్నాం. ట్రాన్స్పరెన్సీగా గవర్నమెంట్ ముందుకెళ్తా ఉంది. సచివాలయాల్లో యాస్పిరేషన్ సెక్రటరీ ద్వారా ఆర్టీజీఎస్ని మనం అమలు పరిచే విధంగా ముందుకు తీసుకుంటున్నాం. ఈరోజు ప్రధానంగా అభివృద్ధిని, ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, అదేవిధంగా గ్రామాల అభివృద్ధికి మా ప్రభుత్వం కట్టుబడిందని చెప్పి తెలియజేసుకుంటూ, జిల్లాలో కావచ్చు మనకి ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ రోజున కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. స్థానిక శాసనసభ్యులు మా ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకురావడం, వాటికి కూడా పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటాం.